అవనిలో ఆడపిల్ల. ఆడపిల్లనమ్మ ఇంటికి ఆది లక్ష్మినమ్మ, నేను ఆడపిల్లనమ్మ ఇంటికి ఆది లక్ష్మినమ్మ. ఏ పాపం చేశానమ్మా, నేను ఏ నేరం చేశానమ్మా, ఏ పాపం చేశానమ్మా, నేను ఏ నేరం చేశానమ్మా. ఆడపిల్లనమ్మ ఇంటికి ఆది లక్ష్మినమ్మ, నేను ఆడపిల్లనమ్మ ఇంటికి ఆది లక్ష్మినమ్మ. కళ్ళు తెరవకుండానే కడుపులోన చిదిమేస్తే అమ్మాయిని కనటం మరో అమ్మ జననం కాదా? అమ్మతనమే ఆగిపోతే సృష్టి ఆగిపోదా? రక్షించమ్మా, రక్షించమ్మా, నన్ను భక్షిస్తున్నాయి మృగాళ్ళు. రక్షించమ్మా, నన్ను భక్షిస్తున్నాయి మృగాళ్ళు. ఆడపిల్లనమ్మ ఇంటికి ఆది లక్ష్మినమ్మ, నేను ఆడపిల్లనమ్మ ఇంటికి ఆది లక్ష్మినమ్మ. అవ్వనికి మన్నె తెచ్చే మళ్ళీ నేను, ఏది నాకు రక్ష? ఎందుకమ్మ సమాజానికి నాపై ఈ వివక్ష? ముసి ముసి నవ్వుల వెనుక విషపు కోరలున్నాయని, ముచ్చటైన మాట వెనుక అవి ఉచ్చు బిగిస్తాయని, ఈ తెలియని ఆడపిల్లకు నింద చీత్కారపు నిందలెందుకు? రక్షించమ్మా, నన్ను భక్షిస్తున్నాయి మృగాళ్ళు. రక్షించమ్మా, నన్ను భక్షిస్తున్నాయి మృగాళ్ళు. ఆడపిల్లనమ్మ ఇంటికి ఆది లక్ష్మినమ్మ, నేను ఆడపిల్లనమ్మ ఇంటికి ఆది లక్ష్మినమ్మ. కృతయుగాన హరిశ్చంద్రుడు వేలం వేశాడు, త్రేతాయుగమున రాముడు అగ్ని పరీక్ష చేశాడు, ద్వాపరాన ధౌతరాష్ట్రుడు వలువలొలిచినాడు. ఈ కలియుగాన కన్నవారి కాటేస్తున్నారు, ఈ కలియుగాన కన్నవారి కాటేస్తున్నారు. ఆడపిల్ల రోధించిన అగ్గి పుల్ల వెలిగించిన, బగ్గుమనక తప్పది కార్చిచ్చు, కార్చిచ్చు, కార్చిచ్చు. ఏదమ్మా, ఏదమ్మా నాకు భవిత, ఏదమ్మా నాకు స్వేచ్ఛ? ఆడపిల్లనమ్మ ఇంటికి ఆది లక్ష్మినమ్మ, నేను ఆడపిల్లనమ్మ ఇంటికి ఆది లక్ష్మినమ్మ, నేను ఆడపిల్లనమ్మ ఇంటికి ఆది లక్ష్మినమ్మ. రచన మీ మైలవరపు గురుశర్మ, గానం మీ మైలవరపు గురుశర్మ. ధన్యవాదాలు.